అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పడానికి ఇవాళ నిజామాబాద్లో ప్రారంభించి శంకుస్థాపన చేసినటువంటి 60 కోట్ల నిధులతో టీయూఎఫ్ఐడిసి నిధులతో నిజామాబాద్ పట్టణంలోని రోడ్ల నిర్మాణము, కల్వర్ట్ల నిర్మాణము, తదితర వర్క్స్ ఏవైతే నిజామాబాద్కి వల్ల లభించినాయో ఈ ఫండ్స్ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఈ ఫండ్స్ రావడంలో షబ్బీర్ అలీ గారు, మా జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలంతా కూడా, భూపతి రెడ్డి గారు అందరూ కూడా ప్రయత్నం చేసినారు. నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణలో ఒక మేటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకురావడానికి మేమంతా సర్వశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ నిజామాబాద్కి అగ్రికల్చర్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, దాదాపు 500 కోట్ల రూపాయల రోడ్లు ఇవన్నీ కూడా వస్తున్న సందర్భం. అందుకే ఇవాళ నిజామాబాద్ పట్టణంలో టీఐఎఫ్యుడిసి 60 కోట్ల నిధులు వివిధ కార్యక్రమాలకి ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో నిజామాబాద్ పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు మా ప్రయత్నం ఉంటుంది. టీయూఎఫ్ఐడిసి 60 కోట్ల రూపాయలది వర్క్స్ నిజామాబాద్లో గౌరవ పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, లోకల్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు, మరి నేను, కలెక్టర్ గారు, ఆఫీసర్లు అందరం కలిసి రా చైర్మన్ గారు దీనికి ఇప్పుడే శంకుస్థాపన చేసినాము. మరి మీ ద్వారానే అధికారులకు, కాంట్రాక్టర్లకు తెలియజేస్తున్నాం ఈ రోజు నుంచి ఈ పనులు మొదలు పెట్టాలా. ఈ పనుల విషయంలో మనం చూస్తే మనకు రోడ్స్, సీసీ రోడ్స్ దాదాపు 20.97 కిలోమీటర్స్, అంటే దాదాపు 17,59 lakhs. అలాగే డ్రైన్లో దానికి 32 crores 58 lakhs రూపీస్. అలాగే డ్రైన్తో సహా బీటీ రోడ్స్ 13 కిలోమీటర్, దాంట్లో 12 కోట్ల రూపాయలు. దానికి టోటల్ 60 కోట్ల రూపాయలతో 60 డివిజన్లో వర్క్ పెట్టింది. 60 కోట్లు ప్రతి డివిజన్కి కూడా ఇక్కడ అన్యాయం జరగకుండా కలిసి ఉన్న వార్డులలో కలిపి 60 కోట్ల రూపాయలు పెట్టినాం. ఇప్పుడే మహేష్ గారు మన చెప్పినట్టు, అధ్యక్షుడు గారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 500 కోట్ల రూపాయల పనులు ఐదర్ అమృత్లో కానీ, లేకుంటే డిఎఫ్సి వర్క్ కానీ, నుడా వర్క్స్ కానీ, ఇంకా ఇతర వర్క్స్ అన్నీ కలిపితే దాదాపు 500 crores పైన మనకు రావడం. నిజామాబాద్కి మనకు వాటర్ ట్యాంక్స్లు కూడా వాటర్ పైప్ లైన్ 175 కిలోమీటర్, అంటే కామారెడ్డి హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అంత పైప్ లైన్ శాంక్షన్ ఇచ్చినాం. దాంతో సహా మనకు 18 డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్, 18 అదనపు ఇప్పుడు ఉన్నదానికంటే 18 ట్యాంక్స్ ఇచ్చారు. దాంట్లో 11 ట్యాంకులు ఆగిపోయింది, 14 ట్యాంక్స్ స్టార్ట్ అయినాయి, ఇంకా 4 స్టార్ట్ కావాలా. ఇవన్నీ కూడా 2-3 నెలల లోపల మనకు సమ్మర్ కంటే ముందు ఇవన్నీ కూడా ట్యాంక్స్ వచ్చిన తర్వాత నిజామాబాద్ సంపూర్ణమైన డ్రింకింగ్ వాటర్ సిటీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ డే వాటర్ ఇచ్చే పొజిషన్లో ఉంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ లెవెల్లో చేస్తున్నాము. డ్రైనేజ్ కూడా, అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇంటింటి 45,000 కనెక్షన్స్, ఫ్రీ కనెక్షన్స్ నెలగా 45,000. ఈ కంప్లీట్ కాగానే 45,000 నిజామాబాద్ ప్రజలకు ఫ్రీ కనెక్షన్, నల్ల కనెక్షన్ ఇవ్వబోతున్నాం. అందరికీ ఫ్రీ కనెక్షన్, వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ. మరి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కావాలి. మన జిల్లాకు నిధులు పారుతున్నాయి, ఇట్లా తీసుకొస్తున్నాం. మొన్నటి వరకు నిధులు తక్కువ వచ్చిన విషయం వాస్తవం. కానీ ఇప్పుడు మహేష్ గారు అగ్రికల్చర్ కాలేజ్ తీసుకున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నారు. అలాగే ఇంకా ఇతర ఫండ్స్లు కూడా అన్నింటిలో మేము కాంపిటీషన్లో ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా మేము అడగంగానే
మాకు సానుకూలంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన ఇది రైల్వే ఆరోపి ఫండ్స్ కూడా రిలీజ్ చేసినాం. అది కూడా స్పీడ్లో పని జరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా నిజామాబాద్కు చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది. గత టీఆర్ఎస్ పీరియడ్లో మొత్తం వెనుకబడిపోయింది. దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ వర్క్స్ అభివృద్ధి దశలో తీసుకుపోతున్నాం. నగర ప్రజలకు అంటే ప్రతి డివిజన్ ప్రజలకు ఒక పండుగ, పెద్ద పండుగ ఏం కాదు, చిన్న పండుగనే. గత ప్రభుత్వ కాలంలో 60 కోట్ల TFIDC ఫండ్ ఆ జీవో కూడా విడుదలైంది. కానీ ఆ జీవో తీసి పక్కకు పడేసింది. డివిజన్కు ₹1 కోటి. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి నెల నుండి స్పెషల్ ఫండ్లు కానీ ఈ TF ఫండ్స్ కానీ రావటానికి నిరంతరము రిలేటెడ్ మంత్రి గారితో, అంటే రిలేటెడ్ మంత్రి అంటే ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి, అందుకే ఈ దుస్థితి ఉంది. ఇన్ని రోజులు ఆగిందంటే విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ మంత్రి లేడు. ప్రత్యేకంగా నిరంతరము వారికి లెటర్ల ద్వారా ఈ TFIDC ఫండ్ సెకండ్ అది విడుదల చేయాలని, అదేవిధంగా మిగతా ఫండ్స్ కూడా మీ అందరి ఆశీర్వాదం, హిందూ నగర ప్రజల ఆశీర్వాదంతో 100 కోట్ల స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాలని చెప్తే 5 + 32 ఈ TF కాకుండా 37 కోట్లది. అది కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. ఈరోజు గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు దీనికోసం ప్రయత్నం చేసింది నేను. అసెంబ్లీలో కూడా మాట్లాడినా, కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ఈ విషయం ఎవరు మాట్లాడలేదు. ఏదేమైనా కానీ నా ఇందూరు నగర ప్రజలకు, ప్రతి డివిజన్ సోదరిమణులకు ₹1 కోటి పనులు ఈరోజు ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి అయితే నేను అభినందనలు తెలిపాల్సిందే. ఎందుకంటే ఆయన చేస్తేనే మనకు ఫండ్స్ వస్తాయి, కరెక్టే. కానీ అన్నిట్లో కూడా కేంద్ర రోల్ ఉంటుంది, కేంద్ర పార్టిసిపేట్ ఉంటుంది, కేంద్ర శాతం ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఏదో మేమో చేస్తున్నామని గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కేంద్రం నుంచి వస్తే నిధులు కానీ, ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ, ఇతర 5 కిలోల బియ్యం ఇస్తున్నా కానీ ఇక్కడ ఫోటోలకు అటువంటి పనులు చేయకండి. కేంద్రం ఇస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పండి. అవసరం అనుకుంటే మా మోడీ గారి ఫోటో కూడా వేయండి. మరొకసారి అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.